అన్న చెప్పండి, ఎలా ఉంది గ్రామాల పరిస్థితి? కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతుంది. ఇప్పుడు ముఖ్యంగా మహిళల మీద భద్రత లేకుండా పోయింది, దాడులు పెరిగినాయి అని చెప్పేసి అంటున్నారు. అలానే ఉందంటారా? అలా ఉందంటే గతంలో కూడా అంతకంటే ఎక్కువగానే ఉంది కదా. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే తగ్గిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చర్య తీసుకుంటున్నారు కదా, దాని గురించి మాట్లాడుతున్నారు మంచిగానే. ఇప్పుడు మరలా చర్య బాగా గట్టిగా తీసుకున్నారు. తీసుకోబట్టే కదా లేడీస్ని వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వెంటనే వెతికి తీసుకొస్తున్నారు. కేసులు కానీ ఏదైనా త్వరగా ప్రిపేర్ అవుతున్నారు. ఏదైనా సమస్య అనేది వెంటనే మనం స్పందిస్తున్నారు. డిప్యూటీ సీఎం గారు అయితే పవన్ కళ్యాణ్ ద్వారా మంచిగా జరుగుతుంది. సమస్య అంటే వెంటనే స్పందిస్తున్నారు. మా ఊరికి రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే అర్జీ వస్తే వెంటనే మరుసటి రోజే వచ్చేసారు. వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళిపోయారు ఏం జరుగుతుంది ఏంటి ఇక్కడ. ఎలా ఉంది టోటల్గా చూసినట్లయితే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే పోస్టులు అక్రమంగా పెట్టారని చెప్పి అరెస్టులు చేస్తున్నారు కదా. పోస్టులు మరి అలా తిట్లు పెట్టకూడదు కదా, వ్యక్తిగత విషయాలు తీసుకోకూడదు కదా. ఏదైనా ఉంటే తప్పు ఉంటే ప్రశ్నించండి, తప్పలేదు. వ్యక్తిగతంగా తిట్టడం అంటే తప్పు కదా. అది ఖచ్చితంగా ఎవరికైనా ఏ పార్టీ వాళ్ళకైనా అది తప్పదు. అది ఏ పార్టీ చేసినా తప్పే కదా. మరి అలాంటప్పుడు ఒక కిరాక్ ఆర్పి ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా మరి జగన్ సతీమణి మీద, అటు చూస్తే జగన్ ఒక రోజా మీద ఇలా మరి అనేక విధంగా వ్యాఖ్యలు చేస్తారు. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు పవన్ కళ్యాణ్? తప్పైతే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి, అందులో సందేహం ఉండదు. కన్నామన అనేది పవన్ కళ్యాణ్ గారికి అసలు అలాంటిది ఉండదు. ఖచ్చితంగా ఉంటుంది రాను రోజుల్లో. ఒకవేళ వాళ్ళు తప్పు కనుక అయితే మాత్రం ఖచ్చితంగా ఉండదు. టోటల్గా అయితే పనితీరు బాగానే ఉందంటారు పవన్ కళ్యాణ్ గారిది. ఖచ్చితంగా నెంబర్ 1గా ఉంది. దేశంలోనే డిప్యూటీ సీఎంలో ఒక సీఎం లాగా చేస్తుంది మన పవన్ కళ్యాణ్ గారు. మరి ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదని చెప్పేసి మధ్య మంగళపురి అనిత గారి మీద కొంచెం వ్యాఖ్యలు చేశారు కదా పవన్ కళ్యాణ్. వాళ్ళు కలిసి కూటమి కాబట్టి తప్పదు మామూలుగా చెప్పారు. తప్పే ఉంది చెప్పడంలో. ఇలా చేయండి ఇలా చేయడం తప్పులేదు. అతను కూడా సమానం. అలా చేయలేదని చెప్పడంలో తప్పు లేదు, ఓకే. కానీ మరి ఉప ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి తర్వాత ఆయనే కదా, మరి అతను ఎందుకు చర్య తీసుకుని అతను ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఆమెనే విమర్శించకపోతే అతను చేయొచ్చు కదా. అతని వాళ్ళ శాఖలో వాళ్ళు చేయాలి కానీ అతని చేత చేపియాలి కానీ అతను ఎలా చేస్తారు? శాఖ వాళ్ళది కదా, హోంమంత్రి అనిత గారిది కదా. హోంమంత్రి మంగళపురి అనిత గారు హోంశాఖ కాదంటలేదండి. ఉప ముఖ్యమంత్రి నీ బాధ్యత ఉంది కదా, నువ్వు ఎందుకు బాధ్యత ఉంది కాబట్టి హెచ్చరించారు. ఒక వేదికగా హెచ్చరించారు ప్రజల తరఫున. ఇంట్లో కూర్చొని 4 రోజుల మంది కూర్చొని చెప్తే చేయొచ్చు, చేయకపోవచ్చు. పబ్లిక్గా చెప్తే అందరికీ తెలిసిపోయింది, రాష్ట్ర ప్రజలందరికీ, దేశానికి మొత్తానికి తెలిసింది కదా. తెలియడమే మంచిది కదా. తప్పు చేస్తే ఎవరినైనా హెచ్చరిస్తారు అనేది తెలిసిపోయింది కదా. తప్పు చేస్తే ఎవరైనా హెచ్చరిస్తారు అన్నప్పుడు, కానీ కూటమి ప్రభుత్వం విఫలమైంది. అందుకే వాటి గురించి మేము సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాము, ప్రశ్నించిన కొంత నొక్కేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. 4 నెలలకు విఫలమైందంటే ఎట్లా? 4 నెలలే కదా గెలిచింది. అప్పుడే విఫలమైందని తెలిసిందే. నెలకు 1 సంవత్సరాన్ని ఉండాలి కదా. విఫలమైందని ఎలా తెలిసింది మీకు?